హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కామరు వ్లాగ్స్. అయితే ఇవాళ వీడియో ఏంటిదని అంటే, మనమైతే టైర్లు ఆర్డర్ చేసినామని చెప్పినా కదా, అపోలో H1. ఆ టైర్స్ అనేవి మనకు వచ్చినాయి, రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ రెండు ఆర్డర్ పెట్టినా, దాని రివ్యూ ఇవ్వబోతున్నా. సరే టైర్స్ మనం చూసుకుందాం ఎట్లున్నాయి అనేది. ఇది వచ్చేసి బ్యాక్ టైరు, ఇది చూసుకోండి, అపోలో H1 బ్యాక్ టైరు 150/60, అంటే రీల్ సైజ్ వచ్చేసి 17. ఇది వచ్చేసి ఫ్రంట్ టైరు 110/70, సేమ్ రెండు రేడియల్ టైర్లే. ఓకే, మన టైర్ అయితే లుక్ ఈ విధంగా ఉంటుంది చూడడానికి. బైక్కి సెట్ చేసిన తర్వాత అయితే మస్తుగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఈరోజు వచ్చిన ఈ టైర్స్ అయితే ఇవాళ ఆగస్ట్ 15 కాబట్టి మనకి షాప్స్ అనేవి బంద్ ఉన్నాయి కాబట్టి రేపు వేపిస్తా టైర్స్. రేపు వేయించినప్పుడు ఒకసారి వీడియో తీస్తా, అప్పుడు కూడా చూడండి. ఈ టైర్స్ మాత్రం మస్తు ఉంటాయి. దీనికి అడిషనల్ అంటే మనకు 2 years వారంటీ ఉంటుంది, 5 years మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఉంటుంది. మొత్తం అయితే ఇక్కడ ఉంది చూడండి, మొత్తం రేర్ ట్యూబ్లెస్ టైర్ 150/60 ZR 17M/C 66W. దీని ప్రైస్ వచ్చేసి మనకు ఎంత పడ్డదో నేను లాస్ట్లో చెప్తా. దీని మీద ఉన్న రేట్ అయితే కాదు, వేరే రేట్ పడ్డది. మనం ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన నేను. ఇది మన పాత టైర్లతో కంపేర్ చేస్తే ఈ టైర్ మాత్రం పర్ఫార్మెన్స్ బాగుంటుంది. దీని స్పీడ్ మనకు ఎంత కాదన్నా 270 km/h స్పీడ్ వచ్చేసి, అంటే అంత వేగంగా పోతుంది అన్నట్టు దీని మీద. కానీ మన బైక్ కెపాసిటీ ఉంటుంది. దీన్ని ఎన్ని బైక్స్కి మనం పెట్టుకోవచ్చు అంటే, ఈ టైర్ని మనం ఎన్ని బైక్స్కి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని అంటే, ఇది మనకు KTM డ్యూక్ 200, RC 200, డ్యూక్ 390, RC 390 ప్లస్ డామినార్ 250, అట్లనే R15 V3 కూడా పెట్టుకోవచ్చు. NS 200 కూడా బ్యాక్ టైర్ పెట్టుకోవచ్చు. కానీ ఫ్రంట్ ఇది కొంచెం డౌటే, పెట్టరాదు. అండ్ దీని సైజెస్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం చూసుకొని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సేమ్ సైజ్ ఉందా లేదా అనేది చూసుకొని సెలెక్ట్ చేయండి, లేకపోతే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీకు ABS ఉంటుంది కదా, ABS వీళ్ళు దాంట్లో కూడా ప్రాబ్లం వస్తుంది. అండ్ మనం ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే సేమ్ యాజ్ యూజువల్, సేమ్ ఇది రెండు సేమే. ఫ్రంట్ టైర్ కూడా సేమ్ అంతే, మనకు పెద్ద తేడా ఏముండదు. దీని లుక్స్లో కూడా సేమ్ ఉంటుంది, తేడా ఏం లేదు. దీనికోసం నేను నియర్లీ 15 days వెయిట్ చేసిన. ఫస్ట్ ఒక టైర్ ఆర్డర్ చేసిన, అది రాల్కో ఆర్డర్ చేసిన. రాల్కో స్పీడ్ వచ్చేసి దాని 150 km/h, కానీ అది ఆఫ్ రోడింగ్లో మాత్రం మస్తు పని చేస్తుంది. ఇది ఆఫ్ రోడింగ్కి అంతగానం పనిచేయదు. ఇప్పుడు బాగా ఆఫ్ రోడింగ్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఈ టైర్లు అనేది బెస్ట్ కాదు. కానీ హైవే మాత్రం మస్తు పోతుంది ఇది. ఇంకోటి కర్వింగ్ కింగ్ ఇది. అసలు కర్వింగ్ ఎట్లా అనంటే, మనము దీంతో భయం లేకుండా మనం బండిని నడపచ్చు అన్నట్టు. ఎట్లా అనంటే, నువ్వు ఎంత కర్వ్ చేసినా కూడా బైక్ అనేది స్కిడ్ కాకుండా కింద పడకుండా ఉంటుంది. అండ్ మనము ఆ పాత టైర్ MRF టైర్తోనైతే అంతగానం కర్వ్స్ అయితే మనం చేయలేదు ఎంత హైవే పైన. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, మనం ఇప్పుడు అరకు కానీ లేకపోతే కొన్ని హిల్ ప్లేసెస్కి పోతాం కదా, కర్వ్స్ ఉంటాయి కదా రోడ్డు, ఆ రోడ్లలో ఈ టైర్తో పోతే మాత్రం మస్తు మజా వస్తుంది. నీకు ఎంత కావాలంటే అంత బెండ్ చేసుకొని పోవచ్చు. ప్లస్ టాప్ స్పీడ్ కూడా కొట్టచ్చు, మనం ఈజీగా టాప్ స్పీడ్ కొట్టచ్చు. ఇది వచ్చిన తర్వాత ఒకసారి మనం ఈ బైక్కి ఇన్స్టాల్ చేసిన తర్వాత టాప్ స్పీడ్ చూస్తా నేను. ఫస్ట్ అయితే ఎంత వచ్చింది, 136 అని చెప్పిన. ఆ టాప్ స్పీడ్ పోతుందా, దాటుతుందా లేదా అనేది కూడా చెక్ చేసి చూస్తా ఒకసారి. మన బైక్ ఉండేది ఉంటుంది 140 స్పీడ్ దాకా పోగలుగుతాం. కానీ మన టైర్లను బట్టి కూడా ఉంటాయి. టైర్లు ఒకవేళ డ్రాప్ అవుతూ ఉంటాయి, టైర్ల కెపాసిటీ డ్రాప్ అవుతూ ఉంటే మాత్రం మనం అంత స్పీడ్ అనేది కొట్టలేము. సో ఇప్పుడు మన కొత్త టైర్స్ అనేవి రేపు ఇన్స్టాల్ చేసిన తర్వాత చూద్దాం. కానీ టైర్స్ మాత్రం బాగున్నాయి చూడడానికి, రెండు బాగున్నాయి. రెండు ట్యూబ్లెస్ టైర్సే, కిరాకు ఉన్నాయి. మీరు బయట తీసుకుంటే నాకు తెలిసి దీనికో 6000, దీనికో 5000, మొత్తం 11,000 12,000 లోపు అయితే అవుతుంది అనుకుంటాను నేనైతే. ఎందుకంటే బయట నేను అడిగి చూసినా కానీ ఓన్లీ బ్యాక్ టైర్ ఉన్నది, ఫ్రంట్ లేదు. బ్యాక్ టైర్ 6200 అట్లే చెప్పేశారు. అందుకే నేను రెండు ఒకటేసారి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన. అది రావడానికి నాకు నియర్లీ 15 days అనేది పట్టింది. డిలే ఎందుకు అయిందో నాకు తెలియదు. 15 daysలో మాత్రం కరెక్ట్ వచ్చింది. నేను ఫస్ట్కి ఆర్డర్ పెడితే నియర్లీ ఫస్ట్కో సెకండ్కో ఆర్డర్ పెడితే ఇప్పుడు ఆగస్ట్ 15 ఈరోజు వచ్చినాయి టైర్స్ మనకు. ఇప్పుడు చూడండి, వీటి గ్రిప్స్ మాత్రం మస్తు ఉన్నాయి. అండ్ దొడ్డు కూడా ఉన్నది బాగానే. అంటే మనకి ఇప్పుడు పంచర్ అయినా కూడా అంత ఈజీగా అయితే ఎయిర్ అనేది పోదనిపిస్తుంది అంత లోపల దాకా. అది ఇంకొకటి రాల్కో కూడా పంచర్ ప్రూఫ్ టైరే, అది దాని గ్రిప్స్ కూడా ఇంత దొడ్డు ఉంటాయి. బయట వరకే పోతుంది, లోపల దాకా పోదు. కానీ నాకెందుకో ఈ టైర్స్ కూడా బాగా నచ్చాయి. ఒక బ్రో కూడా కామెంట్ వేసిండు, రాల్కో
కొంచెం ఎక్స్పీరియన్స్తో అని చెప్తానా మంచిగా లేవు బ్రో. సరే అనేసరికి నేను కూడా 4-5 సార్లు రివ్యూస్ చూసిన, ఇది బెస్టా అది బెస్టా అనిపించింది. కానీ ప్రైస్ పరంగా చూసుకుంటే ఇది ఎక్కువ ప్రైస్, రాల్కోది కొంచెం తక్కువ ఉంటుంది, కానీ పర్ఫార్మెన్స్ కూడా ఇది బెస్ట్ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. అయితే ఒకవేళ మీరు కనుక టైర్స్ ఆర్డర్ చేయాలని అనుకుంటే కొంచెం ఆలోచించండి, రివ్యూస్ చూడండి. ఒక 4-5 సార్లు రివ్యూస్ చూసిన తర్వాత ఏ టైర్స్ తీసుకోవాలి, ఎంఆర్ఓ తీసుకోవాలన్నా, రాల్కో తీసుకోవాలన్నా, అపోలో తీసుకోవాలన్నా, ఇంకా జేకే టైర్స్ తీసుకోవాలి, చాలా ఉంటాయి కదా. అవన్నీ సిఎట్ తీసుకోవాలన్నా, సిఎట్ కూడా వచ్చింది. సిఎట్ నాకు నచ్చలే అంతగానో, అంటే ఓకే బాగున్నాయి, కానీ కంపేర్ టు దిస్ అంటే నేను దీనికే పోతా సిఎట్ కన్నా. ఇది బాగున్నది అన్నట్టు, చూడడానికి కూడా బాగున్నాయి, లుక్స్ బాగున్నాయి. బైక్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రం కిర్రాక్ లుక్ అనేది వస్తుంది బైక్ అయితే. వెనకాల మడ్గర్ తీసేస్తే మాత్రం వాటర్ మొత్తం పైననే జిల్లిపోతాయి. మడ్గర్ అయితే తీయకండి, అంటే కొంతమంది తీసేసే నడుపుతారు, కానీ అట్లా తీసుడు కన్నా మడ్గర్ ఉంచుడే నయం. ఎందుకంటే వాటర్ అనేది మొత్తం స్ప్రింకిల్ రివర్స్లో వెనకాల కూర్చున్న పీలియానికి మాత్రం చాలా కష్టం అవుతుంది, మొత్తం తడిసిపోతాడు. బురదలో మాత్రం వేయరనుకో ఇక అవుట్ అన్నట్టే. సో మనమైతే ఇది రేపు వేపిస్తాం. వేపించిన తర్వాత మనం బైక్కి అది ఎట్లున్నదో చూపిస్తా, రైడ్ చేసి చూపిస్తా, అప్పుడు చూద్దాం. నేనైతే మస్తు రోజుల నుంచి వెళ్ళి వెయిట్ చేస్తాను ఆ బైక్ టైర్స్ వేయాలని చెప్పేసి, కానీ ఇన్ని రోజుల తర్వాత వచ్చింది. 15 రోజుల దాకా నేను బండే తీయలే. ఇప్పుడు మనము మీరు దీని కాస్ట్ విషయానికి వస్తే దీనికి వచ్చేసి 4500 పడ్డది, దీనికి వచ్చేసి 5500 పడ్డది. రెండు కలిపి ఒక 10,000 చిల్లర అయితే అయిపోయినాయి. సో మీకు చెప్పేది ఏంటిదని అంటే, మీరు ఆర్డర్ చేసేటప్పుడు తప్పకుండా అయితే చూడుర్రి, రివ్యూస్ చూసిన తర్వాతనే ఆర్డర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఎవరైతే మన ఇట్లా బైక్ గురించి తెలుసుకోవాలి, టైర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కొత్తగా ఏదైతే ట్రై చేద్దాం అనుకుంటున్నారో ఇట్లా వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది కదా. సో మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో నేను రేపు వీడియో తీస్తానంటే ఒక 2-3 డేస్ తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను, అంటే స్పాట్గా చేయలేను కదా. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి.